హలో హలో హాయ్ అండి. ఏం లేదండి, ఒక చిన్న విషయం మీతోటి షేర్ చేసుకుందామన్న ఉద్దేశంగా నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఆన్లైన్లో అందరూ షాపింగ్ చేస్తున్నారు కదా. ఓకే, శ్రావణ మాసం వచ్చింది. ఇంతకు ముందంటే మనం ఫ్రెండ్స్మో లేకపోతే ఇంట్లో బంధువులమో మన ఆడపడుచులు మనము అందరం కలిసి ఒక షాపుకి వెళ్ళి మనము ఈ క్లాతులు అన్నీ పట్టుకొని శారీ తీసి చూసి ఈ క్లాత్ పేరేంటి, చీర పేరేంటి, ఎంత పెద్దగా ఉంది శారీ, ఓకే బ్లౌజ్ ఉందా లేదా, ఓకే అని చెప్పేసి అని మనం డబ్బులు కట్టి మనకు నచ్చిన చీరను ఒక 10-20 చూసిన తర్వాత ఒకటి నచ్చింది తీసుకొని మనం ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా కాదు కదండి. ట్రెండ్ మారింది కదా అని చెప్పి మోసాలు కూడా అట్లనే జరుగుతున్నాయండి. ఎందుకంటే నేను మోసపోయాను కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, ఆన్లైన్లో బాగుంది శారీ, సూపర్ ఉంది, వీడియో చూశాను, షార్ట్ వీడియో లాంగ్ వీడియో అన్నీ చూసిన తర్వాత క్లాత్ వాళ్ళు ఇట్లా ఓపెన్ చేసి మొత్తం చేసి చూపిస్తూ ఉంటే అబ్బా క్లాత్ బాగున్నట్టున్నది తీసుకుందామన్న ఉద్దేశంగా నేనేం చేశాను, ఓకే 6:30 కటింగ్ ఉంటుందా మేడం అని తనకు మెసేజ్ చేశాను. శారీ స్క్రీన్ షాట్ తీశాను, పెట్టిన తర్వాత ఉంటుంది మేడం, ఉంటుందండి, మీ ఇష్టం, దాని మీద ఎంత ఉంటే గదే ఉంటుందండి అని చెప్పారు. సరే ఉంటుందేమో అన్న ఉద్దేశంగా నేను కూడా మనీ వేశాను, ఫోన్పే చేసిన తర్వాత తను శారీ పంపిందండి. అసలు వీడియోలో చూసిన క్లాత్కి ఇంటికి వచ్చిన తర్వాత చూసిన క్లాత్కి మొత్తం తేడానేనండి. ఏంటంటే ఇట్లా చూస్తేనే తెలుస్తుంది, వట్టిగానే ఇట్లా గట్టిగా గుంజితే చినుగుతుంది కావచ్చు. ఇంత మోసం ఉంటుందండి. అందుకే మనం చూడని వాటిని మనం నమ్మడం తప్పు. నేనే మోసపోయానా, మరి అందరు నాలానే మోసపోతున్నారా, ఎంతమంది మోసపోయారో అసలు ఇట్లనే. పోనీలే ఒకటే చీర కదా, తక్కువ రేటు కదా, పోనీలే వదిలిపెట్టేద్దాం, ఇంకోసారి పెట్టుకోకుండా ఉంటే అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇదే తప్పు. ఇప్పుడు నాకు అనిపించినట్టే ఇంకొకరికి అనిపించొద్దని ఏముందండి, అందరికి కూడా అట్లనే ఉంటుంది కదండి. అసలు ఒక్కసారి వాషింగ్ మిషన్లో వేసిన దబ్బున బకెట్లో వేసి చాకలామెతోటి ఉతికినా కూడా ఇది ఒక్కసారికే పోతుందండి. ఇంత మోసం జరుగుతుంది. అసలు మనం చూడని వాటిని ఆర్డర్ పెట్టుకొని తీసుకోవడం తప్పే అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? నాలానే మీరు కూడా మోసపోయారా? మోసపోయిన వాళ్ళల్లో నేనే ఒక్కదాన్నా? నాకు అర్థం కాలేదు. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది క్లాత్. ఏం అనలేకపోయాను. ఒకసారి ఇంతకుముందు ఒకరి ద్వారా మోసమే, ఇదే ఆన్లైన్లోనే. ఇప్పుడు కూడా ఇంతే. అందరని అననండి, అందరు మోసం చేసే వాళ్ళు అయ్యేది ఉంటే వేల మంది చూస్తున్నారు. లైవ్ పెట్టగానే ఎంతోమంది అభిమానంతో చూస్తున్నారు, ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. అందరని అనట్లేదండి, ఒక్కరిద్దరు కావచ్చు, 3-4 కావచ్చు, అంతమంది అని మాత్రం నేను అనట్లేదు. కానీ మీ మీద నమ్మకంతో మేము ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకంతో పంపించాలి. వీడియోలో చూపించింది ఒక క్లాత్, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఒక రకంగా. అసలు అంత ఘోరంగా ఉంటున్నాయండి. అందుకనే నేను మోసపోయాను కాబట్టి ఎవరు మోసపోవద్దనే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? అసలు వాళ్ళు చూపించినప్పుడు అబ్బా ఇది ఆర్డర్ పెట్టుకుందామన్న మన ఆతృతతోటి టక్కున మనం మనీ పే చేస్తాం, వాళ్ళు పంపిస్తారు. వచ్చిన తర్వాత కదా దీని స్టోరీ తెలిసేది. ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉన్నదండి. అసలు క్లాత్ మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. వాళ్ళు చూపించినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కదా, క్లాత్ పట్టుకున్న తర్వాత మనం ఓపెన్ చేయగానే చూసేసరికి నాకు చాలా బాధ వేసింది అనమాట. అరే సరే, ఎవరు మోసపోవద్దు, తొందరపడి 6:30 కటింగ్ ఉంటేనే మనం తీసుకోవాలి. 6:30 కటింగ్ ఉండాలి. శారీ క్లాత్ బాగాలేకపోయినా రిటర్న్ చేస్తా అంటేనే, ఓకే అంటేనే తీసుకోవాలి, కానీ లేకపోతే తీసుకోవద్దండి. రిటర్న్ బేసిక్ లేదు అంటే మనం తీసుకోవద్దు. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన తర్వాత చీర ఒకటి ఉంటుంది, క్లాత్ ఒకటి ఉంటుంది. అసలు వాళ్ళని ఏం అనడానికి కూడా ఉండదు. ఎందుకంటే నేను వీడియోలో చెప్పాను కదా మేడం, మీకు నచ్చే తీసుకున్నారు కదా అంటారు. అది తప్పు, మనదే అయిపోతుంది. కాబట్టి అట్లా చేయకుండా మనం జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.